సో, జంక్ ఫుడ్ అనేవి వీటిలో రుచికరంగా తయారవ్వడానికి వీళ్ళు హై షుగర్‌ని గాని, హై సాల్టీ థింగ్స్ గాని, ఆయిల్స్ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి ఆయిల్స్‌ని వాడడం గాని, ఇలాంటి ఫుడ్ వల్ల ఆ రుచికరమైన టేస్ట్ తోటి వాళ్ళు ఒక ఫన్‌గానో, ఏదైనా ఒక సెలబ్రేషన్ మాదిరిగానో, లేకుంటే ఫన్ టుగెదర్ టైమ్ కోసమని ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడమో, ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్‌తో పాటు ఇవి ఇమ్మీడియేట్‌గా అప్పుడున్న ఆకలికి ఓవర్‌గా స్టిమ్యులేట్ చేసే విధంగా గ్లూకోజ్‌ని, సాల్ట్‌ని మన బ్రెయిన్‌కి అందవేస్తాయండి. సో, దీనివల్ల అట్రాక్షన్ అయ్యే గుణము డోపమైన్ రిలీజ్ దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. హ్మ్. హ్మ్. సో, డోపమైన్ ఓవర్‌గా స్టిమ్యులేట్ చేసేస్తున్నట్టు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్. ఏదైతే హై గ్లైసెమిక్ రిచ్ ఉన్న ఫుడ్స్ లైక్ ట్రాన్స్ ఫ్యాట్స్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ, హై సాల్టీ థింగ్స్, హై సుగరీ ఐటెమ్స్, చాక్లేట్స్, కేక్స్, ఇవి మిడ్‌నైట్ బిర్యానీసు, ఇవి ఫ్యాట్ అనిమల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువున్నవి. హ్మ్. సో, ఇలాంటి ఐటెమ్స్ మనకు ఈ స్టిమ్యులేట్ చేస్తారు కదా! వీటిని మనం అట్రాక్ట్ అయ్యే గుణము నేచురల్‌గా వచ్చేస్తుంది. బ్రెయిన్ యొక్క ఫిజియోలాజికల్ నేచర్ అది. ఈ రకంగా డోపమైన్ రిలీజ్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేసే విధంగా ఈ ఫుడ్స్‌కి ఉంటాయి ఆ గుణాలు. హ్మ్. సో, హ్మ్. ఇవి ఆ ట్రాప్‌లో పడిపోతాం. దీనివల్ల ఇది ఓన్లీ స్టిమ్యులేషన్ ఒకటే చేయట్లేదు. నెక్స్ట్ ఇంకో క్రేవింగ్ పాత్‌వేస్‌ని కూడా యాక్టివేట్ చేస్తాయి. అవును. మళ్ళా మన వర్క్ రీత్యా లేకుంటే ఫ్రెండ్స్ తోటి కొద్దిగా ఫన్ టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పేసి షేర్ చేసుకునే ఫుడ్స్ గాని, లేకుంటే ఫ్యామిలీ టైము ఇలాంటి టైంలో మనము ఈ జంక్ ఫుడ్స్ మనం సెలబ్రేట్ చేసుకుందాం అన్న విధంగా సెలెక్ట్ చేసుకుంటే, ఇవి ఒక క్రేవింగ్ పాత్‌వేకి ట్రాప్ లాగా పడిపోతాం. అది ఈ ఫుడ్ వల్ల డోపమైన్ ఎక్కువ రిలీజ్ కావడం, ఈ క్రేవింగ్ ఎక్కువ కావడం, ఆ క్రేవింగ్ వల్ల మళ్ళొకసారి మనం దాన్ని మళ్ళా ప్లాన్ చేసుకోవడం. అవును. సో, హ్మ్. దీనితోటి ఈ అట్రాక్షన్ సైకిల్స్ చిన్న సైజ్ ఒక అడిక్షన్ ఫ్రేమ్ వర్క్ చెప్పొచ్చు. ఈ అడిక్షన్ ఫ్రేమ్ వర్క్‌లో మెల్లగా కొందరు వల్నరబుల్‌గా ఉన్నవాళ్ళు వీటిని ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. సో, అందుకోసమే ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ కూడా వెరీ ఇంపార్టెంట్. మన హ్మ్. యొక్క ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ టైమ్‌లో సరిగ్గా ఫుడ్ తీసుకునే టైంలో మనకు ఆకలిగా ఉన్న టైంలో హై హ్మ్. షుగర్ ఐటెమ్స్ ఉన్నవి చాక్లేట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నామనుకోండి. వెంటనే బ్రెయిన్‌కి ఓవర్ స్టిమ్యులేట్ చేసేస్తది.